నమస్తే, వెల్కమ్ టు మెగా డిబేట్. నేను సిరాజ్. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అమరావతిని కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో గతంలో వైసీపీ ప్రభుత్వం 3 రాజధానులు అనేటువంటి అంశాన్ని ఆ కాన్సెప్ట్ని తీసుకువచ్చిన తర్వాత రీసెంట్గా అధికారాన్ని కోల్పోయిన తర్వాత వైసీపీ తన మనసును మార్చుకుందా? ప్రస్తుతం ఇదే పెద్ద క్వశ్చన్ మార్క్గా మారుతుంది. ఎందుకంటే ఆ పార్టీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఈసారి వైసీపీ అధికారంలోకి వస్తుంది, వచ్చిన తర్వాత ఖచ్చితంగా అమరావతినే రాజధానిగా కొనసాగిస్తామనేటువంటి కామెంట్స్ గతంలో చూసాం. ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థ మీద నిన్న జరిగినటువంటి రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ మాత్రం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతుంది. ఎందుకంటే గత 5 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు వాలంటీర్లు క్రియాశీలకంగా పనిచేశారు కాబట్టి కార్యకర్తలు క్షేత్రస్థాయిలో దూరం అయ్యారనేది మాత్రం జగన్ చేసినటువంటి కామెంట్స్. ఈ నేపథ్యంలో వచ్చేటువంటి ఈసారి ఎన్నికల తర్వాత మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తుందనేటువంటి ధీమా వ్యక్తం చేస్తూనే కార్యకర్తలని మాత్రం ఈసారి పూర్తి స్థాయిలో విస్మరించేది లేదు. క్షేత్రస్థాయిలో పథకాలన్నీ కూడా కార్యకర్తల ద్వారా మేము ఇంప్లిమెంట్ చేస్తామనేది మాత్రం జగన్ చెప్తున్నటువంటి మాట. మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తలే ప్రాధాన్యత అనేటువంటి అంశంతో పాటుగా ఆయనే పెంచి పోషించి ఆయనే కీలకమైనటువంటి బీజం వేసినటువంటి వాలంటీర్ వ్యవస్థని మాత్రం ఈసారి పక్కన పెట్టేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయనేది మాత్రం వైసీపీ కార్యకర్తలు చెప్తున్నటువంటి మాట. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వ్యవహారాలు ఏ విధంగా మారుతున్నాయి, వైసీపీ యూటర్న్ కి వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి, ఇదే అంశానికి సంబంధించి మనం మెగా డిబేట్ ని ప్రారంభిద్దాం. నాతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు కారుమంచి రమేష్ గారు, వైసీపీ పార్టీ అధికార ప్రతినిధి, అదేవిధంగా శ్రీదేవి గారు, అమరావతి జేఏసీ నాయకులు, అదేవిధంగా నాయకురాలు, అదేవిధంగా మస్తారావు గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, అదేవిధంగా శరత్ చౌదరి గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు. అందరికీ నమస్కారం అండి. రమేష్ గారు, మీతోనే ప్రారంభిస్తాను. ఏంటి ఈసారి పూర్తి స్థాయిలో వాలంటీర్ల వ్యవస్థ మీద గతంలో మీరు అమలు చేసినటువంటి సిస్టమ్ మీద పార్టీ అధినేత పూర్తి స్థాయిలో ఏదైతే అసంతృప్తిగా ఉన్నారో అనుకోవచ్చా? ఈసారి మాత్రం పూర్తి స్థాయిలో పక్కన పెట్టాలనేటువంటి యోచన వ్యూహం కనబడుతుంది అనుకోవాలా? రమేష్ గారు వినిపిస్తుంది, చెప్పండి. మీరు అడిగే క్వశ్చన్ కూడా అర్థం కావట్లేదు సార్, మీ వాయిస్ అసలు ఏం అర్థం కావట్లేదు సార్. రమేష్ గారు ఇప్పుడు ఓకేనా? రమేష్ గారు చెప్పండి. ఏంటి ఈసారి వాలంటీర్ వ్యవస్థ మీద ఇంకా మీరు పూర్తి స్థాయిలో అసంతృప్తిగానే ఉన్నారా సార్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున అధికారంలోకి రాకముందే ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. ఇది 2019 ఎన్నికలకు ముందు పాదయాత్ర చేస్తున్నప్పుడు ప్రజల యొక్క కష్టాలను చూసినప్పుడు ప్రతి చోట కూడా, ఎందుకంటే పార్టీలను చూసి ఎక్కడికక్కడ సంక్షేమ పథకాలని ఇస్తున్నారు, పార్టీలు చూడకుండా ఇవ్వట్లేదు, వాళ్ళ పార్టీ వాళ్ళు అయితేనే వాళ్ళ పథకాలని ఇస్తున్నారు, లేకపోతే ఇవ్వట్లేదు అని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో ప్రతి ఒక్కళ్ళు కూడా కంప్లైంట్ చేయడంతో ఆయన ఆ విధానం కరెక్ట్ కాదు అనుకుని ప్రతి ఒక్కళ్ళు కులం చూడడం, మతం చూడడం, పార్టీ చూడడం, ప్రాంతం చూడడం అని చెప్పి ఆయన వాలంటీర్ వ్యవస్థని ఆ రోజున ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందాలి అనే ఏకైక లక్ష్యంతో వాలంటీర్ వ్యవస్థని తీసుకురావడం జరిగింది. ఆ రకంగానే 2019 నుంచి 24 మధ్య వాలంటీర్ వ్యవస్థని పనిచేయించడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కడా కూడా ఏ ఒక్క టీడీపీ నాయకుడు కానీ, జనసేన నాయకుడు కానీ, లేదా ఇతర పార్టీల నాయకులు ఎవరు కూడా మాకు ఈ పథకం రాజకీయ కారణాలతోటి ఆపేరు అనే విధంగా ఎక్కడ కంప్లైంట్ చేసిన దాఖలాలు ఒక్కడ కూడా చూడని పరిస్థితి ఈ రాష్ట్రంలో చూసాం. చూసిన తర్వాత ఈ రోజున వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చే ముందు ప్రతి ఎన్నికల సభలో మేము వాలంటీర్ వ్యవస్థని కంటిన్యూ చేస్తాం, వాళ్ళు 5,000 రూపాయలు ఇచ్చి మూటలు మోయించారు, లేదా అది చెప్పారు. ఎక్కడ మూటలు మొయ్యకపోయినా సరే రకరకాలుగా వాళ్ళ మీద నానా రకాలుగా మాట్లాడి, పవన్ కళ్యాణ్ గారు అయితే ఏకంగా 30,000 మంది అమ్మాయిల్ని ఈ వాలంటీర్లు హ్యూమన్ ట్రాఫికింగ్ చేశారు అని చెప్పి అబద్ధాలు చెప్పి మేము అధికారంలోకి వస్తే 5,000 రూపాయలు కాదు 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఈ రోజున అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు అసలు ఆ వాలంటీర్ వ్యవస్థ లేదు, వాళ్ళకి ఎక్కడా కూడా జీవో కాపీలు లేవు అని చెప్పి పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ, ఇవాళ పవన్ కళ్యాణ్ గారి సినిమాకి జీవో కావాలనుకుంటే 1,000 రూపాయలు టికెట్ పెంచుకుని 1 గంటకి షో రిలీజ్ అని చెప్పి జీవో ఇచ్చారు. ఆ జీవోని వెంటనే 24 గంటలు కూడా గడవక ముందే షో 1 గంటకు కాదు 10 గంటలకే షో మారుస్తున్నాం అని చెప్పి మళ్ళీ రెండో జీవో రిలీజ్ చేయడం జరిగింది. వాళ్ళకి అవసరమైనప్పుడు వాళ్ళ సొంత వ్యవహారాలకి లేదా వాళ్ళకి ఉపయోగపడే పనులకి వాళ్ళు ఏ రకమైన జీవోలైనా సరే ప్రభుత్వం నుంచి రిలీజ్ చేసుకుంటున్న దాఖలాలు మనం చూస్తున్నాం. కానీ వాలంటీర్ని మభ్యపెట్టి మోసం చేసి వాళ్ళని తీసేయాలనే ఏకైక లక్ష్యంతో
వాళ్ళు ఆ జీవోలు లేవని చెప్పి అబద్ధాలు చెప్పి వాళ్ళని తీసివేయడం జరిగింది. ఇప్పుడు మీరు అడుగుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ యొక్క విధానం మార్చుకుంది, వాలంటీర్ వ్యవస్థ వాళ్ళు తీసేస్తున్నారు, ఉంచట్లేదు ఇలా అని చెప్పి. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీలో చర్చ జరుగుతున్న మాట వాస్తవం. ఎందుకంటే గతంలో వాలంటీర్ వ్యవస్థతోటి ప్రతి చోట మీరు చర్చ జరుగుతుంది అంటున్నారు, కానీ వారేమో హామీ ఇచ్చారని మీరు గుర్తు చేస్తున్నారు, కానీ మీరే దాన్ని ఏర్పాటు చేశారు, మీరే ఇప్పుడు మొండి చేయి చూపుతున్నారంటే వీళ్ళు కూడా ఎలా దానికి ప్రాధాన్యత మేము ఎక్కడ మొండి చేయి చూపుతున్నాం అనే సార్ అదే రహీం గారు, మేము ఎక్కడా కూడా మొండి చేయి చూపుతున్నాం అనే విషయాన్ని మేము ఎక్కడా చెప్పిన దాఖలాలు లేవు. మేము తీసుకోవట్లేదు, మేము వాలంటీర్ వ్యవస్థని రద్దు చేస్తున్నాం అనే చెప్పిన దాఖలాలు లేవు. మేము ఇక్కడ ఏం జరుగుతుందంటే నాయకుల్లో వాలంటీర్ వ్యవస్థ కారణంగా పార్టీ నష్టపోయింది. పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఎవరో కూడా, ఎందుకంటే ప్రజలు డైరెక్ట్ గా వాలంటీర్లు కలిసేవాళ్ళు, వాలంటీర్లతో పని చేయించుకునే వాళ్ళు, వాళ్ళకి ఏ పథకం కావాలన్నా ఏ పని కావాలన్నా ఆఖరికి క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్లు కూడా వాలంటీర్లే వాళ్ళ ఇళ్లకు వెళ్ళి అప్లై చేసి వాళ్ళకి సర్టిఫికెట్లు ఇప్పించిన పరిస్థితులు ఈ రాష్ట్రంలో గతంలో చూడటం జరిగింది. నాయకులకి విలువ లేకుండా, కార్యకర్తలకి విలువ లేకుండా అయిపోయిందని మా పార్టీలో గత సంవత్సర కాలంగా జరుగుతున్న చర్చ నడిచింది. ఆ చర్చ నడిచింది తప్ప ఎక్కడా కూడా ఈ రోజుకి కూడా వాలంటీర్లు మేము తీసేస్తున్నాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన దాఖలాలు లేవు. ఎక్కడ మేము చెబుతున్నది ఏంటంటే నాయకుల మీద, కార్యకర్తల మీద రమేష్ గారు మీరు చెప్తున్నట్లుగానే ఒకవేళ చర్చ పార్టీలో జరిగితే అంత అసంతృప్తి ఎందుకంటే మీరు పథకాలని మేము ఇంప్లిమెంట్ చేసాం, ప్రభుత్వంలో క్షేత్రస్థాయిలో మేము చేయాల్సినటువంటి పనులన్నీ కూడా వాలంటీర్లతో చేసాం, మొత్తం సంతృప్తికరమైనటువంటి ఫలితాలు ఉన్నాయని చెప్తున్నారు కదా సార్. ఇప్పుడు విజయానికి అనేక రకాల కారణాలు తోడ్పడతాయి. నిజంగా వీళ్ళు కూటమి కట్టకపోతే తెలుగుదేశం పార్టీకి 39% ఓటింగ్, జనసేన పార్టీకి 6.83% ఓటింగ్, అదే బీజేపీకి 1.5% ఓటింగ్. ఈ ఓటింగ్ పర్సంటేజ్ అంతా కాన్సన్ట్రేట్ అయ్యి వాళ్ళు గెలవడం జరిగింది తప్ప ఎక్కడా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఓడిపోవడం జరగల. సింగిల్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కదానికే 40% ఓటింగ్ వచ్చింది అన్న విషయాన్ని మీరు మర్చిపోతున్నట్టున్నారు రహీం గారు. ఈ రోజున ప్రజలు ఆశీర్వదించకపోతే 40% ఓటింగ్ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాదు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 30%కో 35%కో పడిపోయి ఉండేది. ఎందుకంటే గతంలో 51% వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఈ రోజు 11% మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తగ్గింది తప్ప, అది కూడా గతంలో విడిపోయి పోటీ చేసిన వీళ్ళు కలిసిన కారణంగా వీళ్ళకి ఆ ఓటింగ్ పర్సంటేజ్ అంతా సమీకృతం అయ్యి వాళ్ళు గెలవడం జరిగింది తప్ప ఎక్కడా కూడా వాళ్ళ సొంత ప్రతిభతోటో లేదు మేము ఒంటరిగా పోటీ చేస్తే గెలుస్తామని ధైర్యం లేని వీళ్ళు ఈ రోజు రకరకాలుగా మాటలు చెప్పొచ్చు. డిస్కషన్ చేద్దాం. మీ ప్యానెల్లో ఉన్నటువంటి మిగతా మెంబర్స్ అభిప్రాయం తీసుకుని మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. శరత్ చౌదరి గారు నమస్తే అండి. నమస్కారం. పూర్తి స్థాయిలో కార్యవర్గ సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి స్పీచ్ మీరు వినే ఉంటారు వాలంటీర్ వ్యవస్థ మీద. కానీ ఇప్పుడు రమేష్ గారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే మేము కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్లకి జీతాలు పెంచుతామనేటువంటి అంశాన్ని కూడా మీరు ప్రస్తావించారు, హామీ ఇచ్చారు, దాన్ని మాత్రం ఇప్పుడు పక్కన పెట్టారనేది మాత్రం రమేష్ గారి వాదన. రహీం గారు, ముందుగా మీకు, ప్యానెల్ సభ్యులకి, రమేష్ గారికి, శ్రీదేవి గారికి, మస్తాన్ రావు గారికి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఆయనకి నాకు తెలిసి ఫస్ట్ నుంచి ఒక శాపం ఏదో ఉన్నట్లుంది. ఏమంటే నిజం చెప్తే తలపద్దలు అవుద్ది అన్నట్లు ఏమైనా ఉందో ఏమో. ఎప్పుడు కూడా ఒక మాట మీద నిలబడే మనస్తత్వం జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు వరకు లేదు. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ విషయం గురించి మీరు మాట్లాడారు కాబట్టి చెప్తున్నాను. ఎన్నో సందర్భాల్లో విజయసాయి రెడ్డి కావచ్చు, లేదు అంటే అక్కడ ఉన్న పలుమార్లు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, కొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు, మొత్తం 96%, 95% వరకు మన వాళ్ళనే మనం వాలంటీర్లుగా నియమించుకున్నాం అని పబ్లిక్ గా మాట్లాడిన మాటలు మనం గత 5 సంవత్సరాల్లో 2019 నుంచి 24 వరకు చాలా స్పీచ్ల్లో విన్నాం. అదే కాకుండా వీళ్ళు ఏ విధంగా ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళకి అనాచిత లబ్ధి పొందేలాగా వ్యవహరించారు అనేది మనకి ఈ మధ్య కాలంలో జీవీ రెడ్డి గారు లేవలెత్తిన ఫైబర్ నెట్ విషయం తీసుకున్నా కూడా మనకు అర్థమైపోతుంది. కొంతమంది ఎమ్మెల్యేల దగ్గర పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డ్స్ కావచ్చు, లేదు అంటే వాళ్ళ వంట మనుషులకు కావచ్చు, ఇంకొకరికి ఏ విధంగా అనాచిత లబ్ధి చేకూరేటట్లు వాళ్ళకి ఎంప్లాయీస్ గా ఇక్కడ ఐడీలు క్రియేట్ చేసి జీతాలు నెలలా ఇచ్చారు అనేది మనకు అర్థం అవుతుంది. అదే కాకుండా ఎలక్షన్స్ కి ఎలక్షన్ కమిషన్ క్లియర్ గా వాలంటీర్ వ్యవస్థ
అందులో ఎలక్షన్స్ లో జోక్యం చేసుకోకూడదు అని చెప్పి హైకోర్టు ద్వారా మనకు ఒక రూలింగ్ వచ్చిన తర్వాత అప్పటికప్పుడు 2,60,000 మంది ఉండాల్సిన వాలంటీర్స్ లో 1,60,000 మందిని రిజైన్ చేయించిన మనుషులు కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళే. ఎక్కడా కూడా టీడీపీ ప్రభుత్వం కావచ్చు, కూటమి ప్రభుత్వం మేము ఒక మాట ఇచ్చాం, వాలంటీర్స్ గా నిజంగా అర్హులైన వాళ్ళు ఉన్నారు అని అంటే వాళ్ళకి ఖచ్చితంగా మనం 10,000 దాటి ఒక శాలరీ, ఫిక్స్డ్ శాలరీ ఇద్దాం, 5,000 ఎవరికి కూడా ఒక మూల కూడా రావు అని చెప్పేసి మనం తీసుకున్న డిసిషన్ వాస్తవమే. కానీ ఎప్పుడైతే వీళ్ళు ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు అని చెప్పి ఒక క్లారిటీ వచ్చింది, రెండోది వాళ్ళలో వాళ్ళు సడన్ గా రిజిగ్నేషన్స్ పెట్టుకున్నారు అని అన్నప్పుడు అక్కడ వాలంటీర్ వ్యవస్థ అనేది అక్కడ కనుమరుగైపోయింది, అక్కడ కనిపించలేదు. అది ఎవరి వల్ల కనుమరుగైపోయింది? కూటమి వల్ల కాదు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు బలవంతంగా రిజైన్ చేయండి అని చెప్పడం వల్ల. ఎందుకంటే ఆ ప్రతి గ్రామంలో కూడా వాళ్ళకి అందరూ తెలిసిన వాళ్ళు ఉండటం వల్ల మీరు ఇన్ని రోజులు పనిచేశారు కాబట్టి మీరు వాలంటీర్ గా ఉండి ఎలక్షన్స్ లో ఓట్లు వేపియలేరు కాబట్టి బయటకు వచ్చేసి మీరు నయానో భయానో వాళ్ళని ఒప్పించి మన పార్టీకి ఓట్లు వేపియండి ఎవరైతే లబ్ధి పొందారో అని చెప్పి వీళ్ళు ఒక కుటిల రాజకీయ పరిస్థితి తీసుకొని రావడం వల్ల వాళ్ళు ఇష్టం ఉన్నా లేకపోయినా రిజైన్ చేయడం జరిగింది. ఆ రిజిగ్నేషన్ చేసిన తర్వాత ఇదేమి ఆట వస్తువు కాదు కదండి, నేను పాస్ అని చెప్పేసి బయటికి వెళ్ళిపోయి మళ్ళీ లోపలికి రావడానికి. గవర్నమెంట్ లో నువ్వు పనిచేస్తున్నావు అని అన్నప్పుడు చిన్న ఉద్యోగం అయినా పెద్ద ఉద్యోగం అయినా ఒకసారి నువ్వు ఒక పోస్ట్ లోకి వచ్చిన తర్వాత అందులో కట్టుబడి ఉండాలి. కానీ నీకు నువ్వే ఎలక్షన్స్ ముందే రిజైన్ చేసి బయటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఏ విధంగా లోపలికి రాగలరు? వాళ్ళు రాలేదు కదా. అలాగని కొత్త వాళ్ళని తీసుకొద్దాము అని అనుకుంటే నిజంగా వీళ్ళ వల్ల గవర్నమెంట్ కావచ్చు, లేదు అంటే అక్కడ సచివాలయాల్లో కావచ్చు ఏమన్నా పని జరుగుతుందా లేదా అని చెప్పి ఒకసారి ట్రైల్ వేసాం. వచ్చిన రోజు నుంచి తీసుకుంటే జూన్ మాసంలో తీసుకుంటే 3 నెలలకు కలిపి పెన్షన్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మొత్తం ఎమ్మెల్యేలు ఏ విధంగా ఇచ్చారనేది చూసాం. అలా ఇప్పటికి 16-17 నెలలు ఉంటే అన్నిట్లో కూడా ఎక్కడా కూడా ఎవరి ప్రమేయం లేకుండా ఏ విధంగా టెన్షన్ గా 1వ తారీఖు అని అంటే 1 ఆదివారం వచ్చింది అంటే 31వ తారీఖే వాళ్ళకి పెన్షన్లు ఇవ్వడం కావచ్చు, జీతాలు ఇవ్వడం కావచ్చు, వాలంటీర్ వ్యవస్థ అనేది ఉన్నా లేకపోయినా ఏ విధంగా సవ్యంగా జరిగింది అని అనేది చూసుకున్నట్లయితే నిజంగా వాళ్ళు అవసరమా కాదా అని అనేది ఆలోచించి దాన్ని ఒక డెసిషన్ పెండింగ్ ప్రాసెస్ లోనే పెట్టుకున్నాం. అంతేకాకుండా ఇది రాజధాని విషయానికి వచ్చేసి వారి ప్రమేయం లేకుండానే పనులన్నీ పూర్తయ్యేటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు వారి కొనసాగింపుకు సంబంధించినటువంటి హామీ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏమొచ్చింది అనేటువంటి వాదన వస్తే ఏం చెప్తారు? సార్, కొనసాగింపు గురించి మేము ఆల్రెడీ లీగల్ ఎక్స్పర్ట్స్ తోటి మాట్లాడుతున్నాము. ఇప్పుడు మేము కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, బీజేపీ వారు కావచ్చు, మేము లీగల్ ఎక్స్పర్ట్ తోటి మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఇది టెక్నికల్ గా ఒక ఎగ్జామినేషన్ కానీ ఒకటి ఇప్పుడు డిఎస్సి ఉంది సార్, డిఎస్సికి ఒక ఎగ్జామినేషన్ పెట్టాము. ఒక 100 కేసులు, ఒక 110 కేసులు వేసినా కూడా అవన్నీ కూడా దాటుకొని ఈ రోజు వాళ్ళకి ఇది ఆఫర్ లెటర్స్ ఇచ్చే ప్రక్రియ అనేది ఏదైతే ఉందో దానికి ముందు తీసుకెళ్ళాలి. అలాగా వాలంటీర్ ని గవర్నమెంట్ లో పార్ట్ గా చేయాలి అని అంటే దానికి టెక్నికల్ ఇష్యూస్ అనేవి ఏమున్నాయి, లీగల్ ఇష్యూస్ ఏమున్నాయి అనేది మనం 1కి 2 సార్లు తీసుకొచ్చి ఎవరికైనా మనం లబ్ధి చేకూరుస్తున్నాము అంటే వాళ్ళకి ప్రాపర్ గా గవర్నమెంట్ ద్వారా ఎలా ఇవ్వాలి అనేది చూసుకోవాలి. ఇప్పుడు ఇదే వాలంటీర్ వ్యవస్థని వీళ్ళు ఏ విధంగా అయితే చేశారో అలానే లిక్కర్ విషయంలో కూడా చూసుకుంటే మిథున్ రెడ్డి గారి కంపెనీకి ఒకటి అవుట్ సోర్స్ చేసేసి ప్రతి అవుట్లెట్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు. అలాగా అవుట్ సోర్సింగ్ పర్సన్స్ తీసుకొచ్చినట్లుగా చేయకూడదు, ప్రాపర్ వేలోనే ఉండాలి అనే దాని దగ్గర లీగల్ ఎక్స్పర్ట్స్ ఇష్యూ అయితే జరుగుతుందండి. రమేష్ గారు ఒక్క నిమిషం, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒక్క నిమిషం. శ్రీదేవి గారు నమస్తే అండి. నమస్తే. శ్రీదేవి గారు, వైసీపీకి సంబంధించినటువంటి డిస్కషన్ మొత్తం వ్యవహారం, వాలంటీర్ల ఇష్యూస్ కానివ్వండి, రీసెంట్ గా అమరావతి మీద సజ్జలు చేసినటువంటి కామెంట్స్ కానివ్వండి, ఏమంటారు దీని మీద? మీ అభిప్రాయం ఏంటి? అందరికి ప్యానలిస్టులు అందరికి, మీకు ప్రేక్షకులకి నమస్కారం అండి. ఏంటంటే తత్వం బోధపడిందండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే తత్వం బోధపడింది. మనం ఎప్పుడైతే అమరావతి మీద విషం జిమ్మామో ఆ అమరావతి మనకు 151 నుంచి 11 రావడానికి కారణమైందని తత్వం బోధపడి నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను. కాకపోతే అమరావతి మీద ఇంకా విషం జమ్మటం కూడా మేము వాళ్ళు ఓడిపోయినా కూడా మరి విషం జమ్మటం అనేది మానేలా. మరి ఇదే అమరావతిలో వేశ్యలు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు అని చెప్పేసి ప్రచారం చేశారు. ఆ ప్రచారం చేసినా కూడా ఇప్పుడు అమరావతిలోనే మేమే ఉంటామంటే వేశ్యలతో పాటు వాళ్ళు కూడా ఉంటున్నట్టే అర్థం. ఏదైతే ముందు అమరావతి అనేది నాకు ఇష్టం లేని పదం, దాన్ని నేను వాడను. ఎప్పుడైతే ఒక్కసారి మీరు గమనించారో లేదో, జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని ఒక మాట పలకడానికి అది కర్ణ కఠోరంగా ఉంటది అనమాట. ఆ మాట మాత్రం పలకరు.
ఏంటంటే పక్కన ఉన్నాడు కదా సజ్జల రామకృష్ణారెడ్డి గారితో మాట్లాడించటం, అమరావతి రైతుల మీద ఏ రకమైతే విషం జిమ్మారో ఆ విషాన్ని మేమైతే మర్చిపోలేదు, మా ద్వారా రాష్ట్ర ప్రజలు కూడా మర్చిపోలేదు. దాన్ని బట్టి మీరు ఇప్పుడు అమరావతికి మేము మద్దతు, అమరావతిలోనే ఉండి పరిపాలన చేస్తామన్నా కూడా మేము నమ్మే పరిస్థితుల్లో అయితే లేవు. మరి ఎప్పుడైతే ఇక్కడ ఇంతకు ముందు చెప్పారు, మరి ఇప్పుడు కూడా ఇంకా గుంటూరు విజయవాడ మధ్యలో కొంత గవర్నమెంట్ ప్లేసుల్లో మరి మేమేదో డెవలప్ చేసి ఇంకా చేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి పెద్ద నగరం చేస్తాను, నగరం కాదు ఇది ఒక మున్సిపాలిటీ లానే ఉందని చెప్పి మాట్లాడుతున్నారు. మీరైతే అమరావతిని అభివృద్ధి చేసే పక్షంలో అయితే లేరు, దాన్ని అయితే మేము నమ్మాము. అదే విధంగా ముందుకెళ్తున్నారు. మరి ఇవాళ అమరావతిలో జరిగే పనుల్ని వీళ్ళు గమనించట్లా. ఎక్కడైతే అమరావతి పనుల్లో జరిగే కందకాలు ఏమైనా తీస్తే ఆ కందకాల్లో నీళ్లు నిలబడితే దాని ద్వారా ఏదన్నా వీడియోస్ చేసి ఫేక్ ప్రచారం అమరావతి మునిగిపోతుంది అని చెప్పేసి ఫేక్ ప్రచారాన్ని బయటకు వదులుతున్నారు. దాన్ని మరి ఒక ఆఫీసర్, జిఎస్టీ ఆఫీసర్ ఒక ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే ఆయన పరిస్థితి ఏమైందో ఇప్పుడు చూశారు. నిజంగా రియాలిటీ కనుక మీరు చూపించదలుచుకుంటే మరి గత ప్రభుత్వంలో మీరు ఎక్కడైతే ఏమైతే ఆగం చేశారో ఇదే అమరావతిలో ఇక్కడున్న మాజీ ఎంపీ రోడ్లు తవ్వకాలు జరిపి ఆ రోడ్లు కూడా లేకుండా చేయాలని చెప్పి చేశారు. మీరు అమరావతికి మద్దతు ఇచ్చేవాళ్ళు అయితే ఆ రోడ్లు తవ్వకాలు అవన్నీ ఎందుకు చేశారు? మరి ఎట్లా అయితే అమరావతి అనేది అభివృద్ధి జరగనీయకూడదు, ఏదో ఒకటి మొండికాలు అడ్డం పెడతాను. మరి ఆ మైసూరులో జరిగినట్టుగా మరి దసరా ఉత్సవాలు మరి అని చెప్పేసి విజయవాడ ఫెస్టివల్ అని జరుగుతుంటే దానికోసం ఈ నాయకుడు, మీ నాయకుడు వైసీపీ నాయకుడు ఏం చేశాడు, సుప్రీంకోర్టు దాకా వెళ్ళాడు. దాన్ని ఒక్కసారి గమనిస్తే మీరు పోయినసారి వరదలు వచ్చిన టైంలో బుడమేరు వాళ్ళకి ₹1 కోటి ప్రకటించారు. ఇదే ₹1 ఇక్కడ సుప్రీంకోర్టు దాకా వెళ్ళే ₹1 వాళ్ళకి కేటాయించి ఇచ్చినట్టు వాళ్ళకి ఒక సదుపాయాలు కొన్ని ఏర్పడాయి. అవన్నీ మనకేం పట్టవు. ఏదైనా సరే నేను నడిపే కుందేలకు 3 కాళ్ళు ఉండాలి అని చెప్పేసి ఒక ఎజెండాతో వెళ్తారు. అదే ఎజెండాలతో ఫాలో అవుతున్నారు. కాబట్టి ఇవాళ అమరావతికి మద్దతు అన్నా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలైతే నమ్మే పరిస్థితుల్లో లేరు. ఇవాళ వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నారు. ఆ వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడేటప్పుడు గత ప్రభుత్వంలో మీరే చెప్పారు, విజయసాయి రెడ్డి గారే ప్రత్యేకంగా చెప్పారనమాట, మన కార్యకర్తలే మన ఈ వాలంటీర్ వ్యవస్థలో ఉంటారని చెప్తే మా అమరావతిలో ఈ 29 గ్రామాల్లో ఉన్న వాలంటీర్ వ్యవస్థ ఎట్ట పనిచేసింది, దేనికి పనిచేసిందంటే ఆ 29 గ్రామాల్లో వాళ్ళు ఎవరు కూడా ఏదన్నా తీసుకునే వాళ్ళు, ప్రభుత్వ పథకాలు తీసుకునే వాళ్ళు గనక ఆ సరౌండింగ్ లో మా ఉద్యమాల్లో గనక అడుగు పెడితే వాళ్ళకి వెంటనే ఏమైనా కానీ ప్రభుత్వ పథకాలనే కట్ చేయించడానికి అట్లాంటి వాటికి తోడ్పడి మరి మీరు అవన్నీ జాగ్రత్తగా 1000 కన్నులతో గమనిస్తా ఉండండి. అమరావతి ఉద్యమానికి మద్దతు రాకూడదని చెప్పేసి ఎలా చూసారో అవన్నీ చూసాం. మరి ఇప్పుడు అమరావతి మీద ప్రేమ వచ్చినప్పుడు అప్పటిలో ప్రజావేదిక అనేది కూలదోస్తున్న టైంలో మరి ఎక్కడా కూడా ఈ నది పక్కన ఉండటానికి లేదు, బిల్డింగ్స్ ఏమి ఉండటానికి లేదని చెప్పేసి ఒక రూమర్ తెచ్చారు. ఆ ఒక్క ప్రజావేదిక కొబ్బరికాయ కొట్టినట్టు కట్టడం తప్పితే ఎప్పటి వరకు కూడా ఎక్కడా కూడా ఒక్క కట్టడం అనేది గోల్సరా. మరి ఏ రకంగా అయితే అమరావతి మునిగిపోద్దని ఒక తీసుకొచ్చారో ఆ అమరావతి మునిగిపోవటానికి ఇప్పుడు నదిలో ప్రజెంట్ మీరు ఓడిపోయినా కూడా నదిలో పడవలను అడ్డం పెట్టేసి బ్యారేజ్ డ్యామేజ్ చేయటము, లేకపోతే అక్కడ నీళ్లు నిలగట్టి అమరావతి ముంచడానికి చూశారు. ఇలాంటి ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా కూడా దేవతలు పరిపాలించిన రాజధాని అమరావతి అని ఆ పేరు ఎప్పుడైతే ఇచ్చేసారో ఆ పేరుకున్న బలం అనేది ఇక్కడ ఉంది. కాబట్టి ఈ అమరావతి ఇక్కడ నుంచి అంగుళం కూడా కదలలేదు కాబట్టి ప్రభుత్వం వాళ్ళకి కూడా మేము ఒక విన్నపం చేసుకుంటున్నాం, ఏ రాష్ట్రానికైనా గెజిట్ ఉండా లేకపోయినా సరే ఒక్క అమరావతికి, ఈ ఆంధ్రప్రదేశ్ కు మాత్రం గెజిట్ రాజధాని అమరావతి అని చెప్పి గెజిట్ మాత్రం త్వరగా ఇవ్వండి అని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని మేము వేడుకోవడం జరుగుతుంది. ఇంకా మాకు పోరాడే శక్తి అనేది లేదు. అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చరిత్రలో నిలపదలుచుకున్నాం కాబట్టి మహిళలు నడుం కట్టి ఉద్యమం చేస్తే ఆ మహిళల్ని ఏ రకంగా అయితే అవమానకరంగా మాట్లాడారో, ఎంత ఇచ్చేసారో రాష్ట్ర వ్యాప్తంగా చూశారు. చూద్దాం శ్రీదేవి గారు, డిస్కషన్ చేద్దాం అమరావతి ఇష్యూకి సంబంధించినటువంటి ఇది కూడా. మస్తానరావు గారు నమస్తే అండి. సార్ నమస్తే. మస్తానరావు గారు, మొత్తం వ్యవహారం వాలంటీర్స్ ఇష్యూ, వైసీపీ చేస్తున్నటువంటి ప్రకటన, అమరావతి మీద సజ్జలు చేసినటువంటి కామెంట్స్, ఈ ఓవరాల్ ఇష్యూ మీద మీ విశ్లేషణ ఏంటి? గుడ్ ఈవినింగ్ అండి మెగా 9 ప్రేక్షకులకి, ప్యానెల్లో ఉన్న ఇతర పెద్దలకు అందరికి, మీకు కూడా. ఇప్పుడు మనం ఎంచుకున్న సబ్జెక్టు, మీరు వాలంటీర్స్ సిస్టమ్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అన్న పక్కకు వెళ్తున్నారా అనేది పాయింట్. అంతే కదా సార్, మాక్సిమం మనం ఎంచుకుంది అయితే.
వాలంటీర్స్ ని ఇంట్రడ్యూస్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. అది అక్టోబర్ 2 2019 ఆయన ఈ వాలంటీర్ గ్రామ సచివాలయాల్లో, వార్డు సచివాలయాల్లో వీటిని ప్రవేశపెట్టడం జరిగింది. దాదాపు 2,60,000 మంది వాలంటీర్లు, వాళ్ళు చాలా మంది విద్యార్థులు కూడా ఉన్నారు. కేవలం 5,000 రూపాయలకే ప్రతి 50 ఇళ్లకు, నగరంలో అయితే ప్రతి 50 ఇళ్లకు, అదే రూరల్ ఏరియాలో అయితే 100 ఇళ్లకు అని చెప్పేసి ఆ రోజు పెట్టిన పరిస్థితి ఉంది. ఆ గ్రామ సచివాలయాల్లో ఏవైతే సేవలు అందజేస్తారో ఆ సేవలన్నింటినీ కూడా ప్రతి ఇంటికి గడప గడపకు తీసుకెళ్లే బాధ్యత ఈ వాలంటీర్ల ద్వారా అమలు జరిగింది. దానిలో ఎటువంటి సందేహం లేదు. ఒక మంచి సిస్టమ్ కూడా, ఏది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ పనిచేస్తున్నప్పుడు అది మంచిగానే ఉంది. యాక్చువల్గా అవినీతిని కూడా కొంత దూరం చేసిన పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే అంత పారదర్శకంగా ఉంటుంది. ఎవరైనా డబ్బులు అడిగినా కూడా వెంటనే తెలిసిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి సో అవగాహన లేని నిరక్షరాస్యులు ఎవరైనా ఉన్నా కూడా ఆ ఏదైతే సేవలు అందుతాయో, లేదా అప్లికేషన్స్ పెట్టుకోవాలో ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి, లేదంటే మన రేషన్ కార్డులకు సంబంధించి కానీ, ఇతర సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి కానీ ఏదైనా అప్లికేషన్ పెట్టుకోవాలన్నా, మంజూరు చేయాలన్నా కూడా త్రూ వాలంటీర్ల ద్వారా జరిగేది అంటే ఎందుకు సందేహం లేదు, అది మంచిదే. అయితే ఈ ప్రాబ్లంలో ఎక్కడ వచ్చిందంటే 2024 ఎన్నికలకు ముందు ఈ వాలంటీర్లని వాళ్ళ పార్టీకి ఉపయోగించుకోవటం వల్ల వివాదం ప్రారంభం. సో దాన్ని ఏమన్నారు వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, అంటే తెలుగుదేశం, జనసేన వాళ్ళందరూ కూడా దాన్ని వ్యతిరేకించిన పరిస్థితి కూడా ఉంది. అది ఎక్కడి దాకా వెళ్ళింది మనం చూసాం. పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్లకు సంబంధించి కొంతమంది సంఘ విద్రోహ శక్తులుగా ఉన్నారంటే దగ్గర నుంచి ఇళ్లలో వ్యక్తిగత సమాచారాన్ని తీసుకొని దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు, తద్వారా మహిళలకు ప్రమాదం ఏర్పడుతుంది అనేది కూడా ఆయన ఆరోపించిన పరిస్థితి. అయితే ఆ వాలంటీర్లకి సంబంధించి ప్రధానంగా తీవ్రమైన వ్యతిరేకత రావడంతో చంద్రబాబు నాయుడు గారు, అటు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ సిస్టమ్ కొనసాగిస్తామని వాళ్ళు ప్రకటించిన మాట కూడా వాస్తవం. అవసరమైతే వాళ్ళ వేతనాలు కూడా పెంచుతామని కూడా చెప్పారు. ఆ తర్వాత మరి ఏమైందో తెలియదు కానీ ఆ వాలంటీర్లకి సంబంధించి అక్కడక్కడ నిరసనలు తెలియజేస్తా ఉన్నప్పటికీ కూడా ఆ సిస్టమ్ అయితే కూటమి సర్కారు తీసుకురాలేదు. గ్రామ సచివాలయాల్లో ఉన్న ఉద్యోగులను మాత్రం, గ్రామ సచివాలయ వ్యవస్థను మాత్రం కొనసాగిస్తా ఉన్నది. దాదాపు 1,30,000 మంది, 1,20,000 నుంచి 1,30,000 మంది వాళ్ళైతే ఉన్నారు. వాలంటీర్లకు మాత్రం ఎటువంటి భద్రత కానీ ఏమీ వాళ్ళు ముందు ప్రకటించినట్టు కల్పించలేదు. రెండో విషయం చూసినట్లయితే ఏంటంటే, మధ్య వాలంటీర్లు అందరూ కూడా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. కలిసినప్పుడు మీకు అన్యాయం జరగకుండా చూస్తాము, మీ పోరాటానికి మద్దతు ఇస్తామని కూడా ఆయన చెప్పారు. అయితే మారుతున్న పరిస్థితులు చూస్తే కానీ నిన్న వాళ్ళ పార్టీకి సంబంధించిన విస్తృత స్థాయి సమావేశంలో జరిగినప్పుడు మనకు చర్చ జరిగింది. అసలు ఈ వాలంటీర్లు, ఐపాక్ సభ్యుల వల్లే వైఎస్ఆర్సీపీ విధంగా ఘోర పరాజయం పాలైంది అనేది కూడా ఒకటి వచ్చింది. ఆ చర్చ జరిగినప్పుడు ఏంటంటే, వాలంటీర్లనే నమ్ముకున్నప్పుడు వాలంటీర్ల ద్వారానే ఓట్లు వేయించుకోండి అనేది కూడా అప్పట్లో చాలా మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, పార్టీ పుట్టినప్పటి నుంచి త్యాగాలు చేసిన వాళ్ళందరూ కూడా సహాయ నిరాకరణ చేశారు. ఆ సహాయ నిరాకరణ వల్లే అదో విధంగా ఈ ఐపాక్ సభ్యులు కూడా వాళ్ళకి ఎటువంటి విలువ ఇవ్వలేదు కార్యకర్తలకు. కేవలం వాలంటీర్లతోనే వాళ్ళు సంబంధాలు నెరుపుకొని ఒక బలమైన వ్యవస్థ ఏర్పాటు చేసుకొని వాళ్ళ ద్వారానే అన్ని కార్యక్రమాలు అందుతాయి కాబట్టి వాళ్ళ ద్వారా రాజకీయం నడిపించచ్చు అనేది ఓట్ల రాజకీయం కూడా చేశారు. కానీ సత్ఫలితాలు ఇవ్వలేదు. అప్పుడు కార్యకర్తల యొక్క విలువ తెలిసి వచ్చింది. ఇది తెలిసి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక 10 నెలల క్రితం మాట్లాడినప్పుడు కార్యకర్తలను మేము నిర్లక్ష్యం చేసిన మాట వాస్తవం, ఇక నుంచి మాత్రం కార్యకర్తలని వచ్చే 2029లో కనుక మళ్ళీ అధికారంలోకి వస్తే కనుక మేము కార్యకర్తలనే గుర్తుంచుకుంటాం అనేది ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దానికి కొనసాగింపుగా నిర్ణయం చేశారు. వాలంటీర్ల మాట అనేది ఆయన ఏం ఎత్తలేదు. ప్రతి గ్రామంలో కూడా 10 మంది కార్యకర్తల్ని పేరు పెట్టి పిలిచేంతగా మన బలమైన వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. తద్వారా ప్రజల్లో తిరిగి ఆదరణ పొందాలి. మనం ఏం చేస్తున్నాం, కూటమి సర్కారు ఎక్కడ ఫెయిల్ అవుతుందో అనేది ప్రజల్లోకి తీసుకెళ్ళగలగాలి. ప్రతి గ్రామంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా విభాగాలకు సంబంధించిన అధ్యక్షులందరూ కూడా వాళ్ళ అప్పచెప్పిన వైఎస్ఆర్సీపీ బాధ్యతలను తీసుకొని పనిచేసినప్పుడు ప్రజల ఆదరణ చూరగొలుతామని చెప్పేసి ఆయన చెప్పారు. ఇక్కడెక్కడ కూడా ఇందాక రమేష్ గారు చెప్పారు మేము వాలంటీర్లని విస్మరిస్తాం అనేది. కానీ వాలంటీర్ల కంటే కూడా వాళ్ళ కార్యకర్తలు, పార్టీ పటిష్టం ఎంత అవసరం అనేది జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ పార్టీలో ఉన్న
కేంద్ర స్థాయిలో ఉన్న, రాష్ట్ర స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా అది గమనించారు. జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లలో మెజార్టీగా కార్యకర్తల్ని తీసుకుంటామనేటువంటి వాదన అప్పట్లో వినబడింది, విమర్శ కూడా వచ్చింది. అది కొంతవరకు ఇప్పుడు వాలంటీర్లకి కార్యకర్తలకి మధ్య డిఫరెన్స్ ఏముంది? ఖచ్చితంగా ఉందండి. వాలంటీర్లు ఏంటంటే మీరు ఎటువంటి జీతం తీసుకోకుండా వాళ్ళ ఇంట్లో డబ్బులు ఖర్చు పెట్టి పనిచేస్తారు. వాళ్ళందరూ పార్టీ కోసం, జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ అంటే ఒక పోరాటం చేసి వచ్చిన పార్టీగా ఉంది. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీ వైఫల్యాల మీద కానీ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి వైఫల్యాల మీద కానీ నిర్మించుకున్నారు. వాళ్ళందరూ కార్యకర్తలు. అప్పుడెవరు వాలంటీర్లు లేరే. జగన్మోహన్ రెడ్డి గారికి వాలంటీర్లు ఎక్కడా లేరు, కేవలం కార్యకర్తలే ఉన్నారు. కార్యకర్తలే ఆయన ఈ స్థితికి తీసుకొచ్చారు. కార్యకర్తలే ఆయన మీద అభిమానం చూపారు. వైఎస్ రాజశేఖర రెడ్డి మీద ఉన్న అభిమానం అంతా కూడా ఆయనకి ఓట్ల రూపంలో రాబట్టే ఆయన ముఖ్యమంత్రి కాగలిగారు. అప్పుడు వాలంటీర్లు అనే ప్రశ్నే లేదు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొంత వాలంటీర్ల మీద ఎక్కువగా అతి నమ్మకం పెట్టుకోవడం, కార్యకర్తల్ని కొంత విస్మరించడం, ఇది ఆయన ఓటమికి ప్రధాన కారణాలుగా అందరికి అంగీకరించాల్సి వచ్చింది. అందుకని వచ్చింది కాబట్టి ఆయన, నేను కార్యకర్తల దగ్గరికి వెళ్తాను, వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్తాను, వాళ్ళందరితో కూడా సమావేశం అవుతాను, వాళ్ళని రేపొద్దున అంతెందుకు నిన్న చూడండి ఆయన ఏం చెప్పారు, గ్రామ స్థాయిలో ప్రతి ఇంటికి పథకాలు వెళ్ళాలంటే మన కార్యకర్తల ద్వారానే పథకాలు అమలు జరుగుతాయి రానున్న కాలంలో, మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చినప్పుడు. అంటే ఆయన కార్యకర్తల యొక్క బలం ఎలాంటిది, దాన్ని విస్మరించడం వల్ల కలిగిన అపజయం ఎలాంటిది ఆయన గ్రహించగలిగారు అనేది నిన్న తేటతెల్లంగా అర్థమైపోతుంది. అందుకని వాలంటీర్ల విషయాన్ని ఇక్కడ పట్టించుకోవట్లేదు. వాలంటీర్లు ఒకవేళ వచ్చినా కూడా గతంలో స్థాయిలో వాళ్ళకి అంత ప్రయారిటీ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున అయితే ఉండదనేది నిస్సందేహంగా చెప్పవచ్చు. ఓకే, ఎస్ రమేష్ గారు, మస్తారావు గారు అన్నట్టుగా దానికి సమ్మతిస్తారా, లేకపోతే కేవలం స్థానిక సంస్థలు ఇతర ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని కార్యకర్తలు కొంచెం వరకు జోష్ పెంచుకోవడం కోసం మాత్రమే ఇలాంటి ప్రకటన అంటారా వాలంటీర్ల మీద? జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా అప్పటికప్పుడు ఏదో చెప్పేసి దాన్ని ఉపయోగించుకోవాలనే విధానంలో ఎప్పుడూ మాట్లాడరు. ఆయన నేచర్ అలాంటిది కాదు. ఆయన ఎప్పుడూ కూడా చాలా కూలంకషంగా ప్రతిదీ కూడా ఆలోచిస్తారు, స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంటారు. ఇందాక శరత్ చౌదరి గారు మాట్లాడుతూ ఆయన చెప్పారు, నిజాలు చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు మునిశాపం ఉందంట. ఆ మునిశాపం ఉందా మీ చంద్రబాబు నాయుడు గారికి శరత్ చౌదరి అన్న? అది ఈ రోజు కాదు, నిండు అసెంబ్లీలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు స్వయంగా చంద్రబాబు నాయుడు గారిని డైరెక్ట్గా చెప్పిన మాటలు అవి. చంద్రబాబు నాయుడు గారికి నిజాలు చెప్తే మునిశాపం ఉంది, ఆయన నిజం చెప్తే ఆయన తల 1000 ఒక్కలైపోద్ది, ఏ ఒక్క రోజు కూడా ఆయన నోటి నుండి నిజం రాదు అనేది క్లియర్గా ఈ రోజు కాదు, గత రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి కూడా చెబుతున్న మాటలు. ఈ రోజు ఆ మాటలను తీసుకొచ్చి ఏదో జగన్ గారికి వల్లు వేసేసినంత మాత్రాన ఆయన నిజాలు అయిపోవు. అలాగే ఇంకో మాట కూడా శరత్ గారు చెప్పడం జరిగింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఐడీలు క్రియేట్ చేసుకుని మంత్రుల దగ్గర లేదా వీళ్ళ దగ్గర ఉద్యోగాలు వేయించుకున్నారంట. వాళ్ళందరి మీద చర్యలు తీసుకుని వాళ్ళు తీసుకున్న జీతాలను, మీరు అధికారంలో ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర నుంచి రెవెన్యూ రికవరీ యాక్ట్ తోటి జీతాలను ఎందుకు రికవరీ చేయట్లేదు మీరు? నిజంగా ఆ ప్రాసెస్ తప్పు జరిగి ఉంటే ఈ రోజు అధికారంలో ఉన్న మీరు కేవలం అలా డిబేట్లలో కూర్చుని ఎంతసేపు కూడా ఎదుటోడి మీద, ఎదుటి పార్టీ మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే ప్రయత్నాలు చేయకండి. చర్యలు తీసుకుని మీరు చేసింది తప్పు అని చెప్పి చూపించి అప్పుడు మాట్లాడటం నేర్చుకోండి. అంతే తప్ప ఎంతసేపు కూడా శరత్ అన్న ఒక్క నిమిషం మీరు మాట్లాడే ఎంతసేపు కూడా ఏదో వాళ్ళ మీద బురద వేసేస్తే వాళ్ళే తుడుచుకుంటారు, మనకేం సంబంధం లేదు అన్నట్టుగా మాటలు వద్దండి. మీరు నిజంగా తప్పు జరిగి ఉంటే ఆ తప్పు నిజంగా జీతాలన్నీ కూడా తప్పుడు మార్గంలో తీసుకున్నట్టే కదా, ఆ జీతాలన్నింటినీ మీరు రెవెన్యూ రికవరీ యాక్ట్ అప్లై చేసి ఆ జీతాలన్నింటినీ ప్రభుత్వానికి కట్టించండి. ఎందుకు కట్టించట్లేదు మీరు? 16 నెలలు అయింది మీరు కేసులు ఫైల్ అయినాయి కదా, కేసులు ఫైల్ అయినాయి, నోటీసులు వెళ్ళినాయి, ఆర్జీవీకి కావచ్చు, సినిమా తీసిన వాళ్ళకి కావచ్చు, అందరికి వెళ్ళినాయి కదా, ఫైబర్ నెట్ దగ్గర నుంచి మొత్తం ఎక్కడా లేవు. అలాగే ఇంకోటి కూడా చెప్పారు, మేము బలవంతపు రాజీనామాలు చేయించేసామని చెప్పి. సరే, బలవంతపు రాజీనామాలు వాలంటీర్ల చేత మేము చేపిస్తే ఇంకా 150,000 మంది వాలంటీర్లు ఇంకా సిస్టంలో ఉన్నారు. వాళ్ళు ఎవరు రాజీనామా చేయలేదు కదా. మీరు అధికారంలోకి వచ్చేటప్పటికి 150,000 మంది వాలంటీర్లు సిస్టంలో ఉన్నారు. వాళ్ళు ఎవరో రాజీనామా చేయాల. మరి వాళ్ళని ఎందుకు కంటిన్యూ చేయలేకపోయారు మీరు? ఈ రోజున టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి, లేకపోతే వాటి మీద ఏదో జరుగుతుంది, ఇంకా ప్రజల్ని మభ్యపెట్టి వాలంటీర్లు మభ్యపెట్టే మాటలు చెప్పకండి. మీరు మోసం చేశారు. 2,60,000 మంది వాలంటీర్లని 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి మీరు మోసం చేశారు.
అలాగే 15,000 మంది బెవరేజెస్ కార్పొరేషన్ ఉన్న ఎంప్లాయీస్ని మోసం చేశారు. అలాగే రేషన్ షాప్ వ్యాన్ల మీద పనిచేస్తున్న 17,000 మందిని వాళ్ళని మోసం చేశారు. ఈ రకంగా సుమారుగా 2 లక్షల మందిని మీరు మోసం చేసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. మీరు మళ్ళీ మాట్లాడతారు. అలాగే శ్రీదేవి గారు మాట్లాడుతూ ఇందాడ వేశ్యల రాజధాని అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసిందని చెప్తున్నారు. ఆవిడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ప్రచారం చేయలేదమ్మా. మీరు వాస్తవాలు మాట్లాడండి. మీరు అమరావతి తరఫున వచ్చారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీ మాటలన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉన్నాయి. ఒకవేళ మీరు తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయితే ఆ రకంగానే నేను సమాధానం చెబుతాను. కానీ మీరు అమరావతి తరఫున వచ్చారు అనే ఏకైక ఉద్దేశంతో నేను చెప్పడం జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఒక్క నిమిషం శ్రీదేవి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్న ఏ ఒక్క నాయకుడు, అది కింద చిన్న స్థాయి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి వరకు డిస్కషన్ చేద్దాం. చిన్న బ్రేక్ తీసుకుని మళ్ళీ మేము మీ దగ్గరకు వస్తాను. ఒక్క నిమిషం. పూర్తి స్థాయిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మరి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాలంటీర్ వ్యవస్థ మీద యూటర్న్ తీసుకుపోతుందా? రాబోయేటువంటి ఎన్నికల తర్వాత మేము పార్టీ అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థ కన్నా కార్యకర్తలకే ప్రాధాన్యత ఇస్తామండం వెనకాల ఆంతర్యం ఏంటి? ఏ విధంగా స్కెచ్ వేసి ముందుకు వెళ్ళబోతుంది? మొన్న అమరావతి, ఈ మధ్య ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థ. మొత్తం మీద వైసీపీ తన రూటుని మార్చుకొని ఎన్నికలకు సమాయత్తమవుతుందా, లేదా దీని వెనకాల ఏమైనా భారీ వ్యూహం ఉందా? ఇదే అంశానికి సంబంధించి మనం డిస్కషన్ చేద్దాం. రమేష్ గారు, ఇందాక మీరు చెప్పడం జరిగింది అమరావతికి సంబంధించినటువంటి వేశ్యల రాజధాని అని ఏ వైసీపీ నాయకుడు అనలేదు అనేటువంటి అంశాన్ని మీరు ప్రధానంగా ప్రస్తావించారు. ఒక టీవీ ఛానల్ డిబేట్లో ఒక వ్యక్తి ఇదే కామెంట్ చేసినప్పుడు అమరావతి రైతుల దగ్గర నుంచి భారీ స్థాయిలో ఉద్యమం వచ్చేసి ఆ వ్యక్తుల్ని కూడా అరెస్టు చేసినటువంటి సందర్భాలు మీకు తెలియవా? అప్పుడు వైసీపీ నేతలు దానికి సంబంధించినటువంటి ఖండించినటువంటి సిచ్యువేషన్స్ ఎక్కడ ఉన్నాయి? మేమందరం ఖండించాం ఆ రోజు, మా పార్టీ తోటి సహా. అతను పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు. అతను డిబేట్ లో కూర్చున్న ఒక ఎనలిస్ట్. ఇప్పుడు మస్తాన్ రావు గారు కూర్చున్నారు. ఆయన ఏం మాట్లాడతారు అనేది మీకు ఏమన్నా తెలుసా? మనం 9 కూర్చున్నాం. 9లో ఎవరెవరు ఏం మాట్లాడతారో వాళ్ళ అభిప్రాయాలు చెప్తారు. అక్కడ వచ్చినప్పుడు అతను ఎనలిస్ట్ గా ఉన్న వ్యక్తి మాట్లాడాడు తప్ప మా పార్టీకి సంబంధించిన ఏ ఒక్క వ్యక్తి కూడా అటువంటి వ్యాఖ్యలు చేసిన దాఖలాలు లేవు అనేది తెలుసుకోవాలి రహీం గారు. మేమందరం కూడా అటువంటి వ్యాఖ్యల్ని ఖండించాం. అతను మా పార్టీకి సంబంధం లేని వ్యక్తి, ఒక ఎనలిస్ట్ అని కూడా చెప్పడం జరిగింది. ఆ రోజున అతని మీద కేసు నమోదు చేయడం జరిగింది, జైలుకు వెళ్ళారు. ఈ రోజున ఒక్క నిమిషం సార్ రహీం గారు, ఒక్క నిమిషం పూర్తిగా నన్ను చెప్పనివ్వండి. ఈ రోజున శ్రీదేవి గారు అదేదో మేము వేశ్యల రాజధాని అని చెప్పి మేము వ్యాఖ్యలు చేసినట్టుగా ఆ వేశ్యలతో పాటు వేశ్యల రాజధానిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని ఆవిడ మాట్లాడటం, వాళ్ళని వాళ్ళు కించపరుచుకోవడం తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడా కూడా అటువంటి కించపరిచే వ్యాఖ్యలు చేయలేదు అనేది మరోసారి శ్రీదేవి గారు కానీ ఎవరైనా సరే అటువంటి కించపరిచే వ్యాఖ్యలు చేయొద్దు అని చెప్పి నేను శ్రీదేవి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక్క నిమిషం అండి. ఏమండి శ్రీదేవి గారు, నాది అయిపోయిన తర్వాత మీరు చెప్పండి. అలాగే శ్రీదేవి గారు ఇంకేదో కందకాలు తవ్వితే అందులో నీళ్లు వస్తుంటే అవన్నీ మునిగిపోతున్నాయి అని చెప్పి మేము ప్రచారం చేస్తున్నామంట. మేము ప్రచారం చేయట్లేదమ్మా. సోషల్ మీడియాలో మీ పార్టీ వాళ్ళు కూడా ఎంతో మంది వీడియోలు తీసి చేపలు పట్టుకుంటున్నాయి. లేకపోతే ఇవన్నీ మీ పార్టీ ఐడీలు కూడా అదే. మీ అమరావతి పార్టీ కాదు కదా, అమరావతి రైతు కదా. మీ అమరావతి రైతులు కూడా చేపలు పట్టుకుంటున్నాయి, లేకపోతే వీడియోలు తీసి ఇక్కడ ఐకాన్ టవర్స్ మునిగిపోయింది అది అని చెప్పి మీ అమరావతి రైతులు పెట్టిన వీడియోలు కూడా ఎన్నో ఉన్నాయి. అవన్నీ చూడండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాటిల్ని చూసి ఇలా మునిగిపోతుందని చెప్పి చెప్తున్నారు తప్ప, అంతేకాకుండా ఐఐటి మద్రాసు వాళ్ళు కూడా అది మునిగిపోతున్న ఏరియా అని చెప్పి క్లియర్ గా ఇచ్చిన రిపోర్ట్ వైసీపీ అమరావతి ఇష్యూ మీద మనసు మార్చుకుంటున్నాం సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికలకు ముందు ఆయన క్లియర్ గా చెప్పారు. ఏం చెప్పారు? అమరావతి రాజధాని, అమరావతిలోనే ఉంటాం, నేను ఇల్లు కట్టుకున్నాను ఇక్కడ అని చెప్పి చెప్పడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ ఉన్న పరిస్థితులను చూసి ఈ రోజున 1,00,000 కోట్ల రూపాయలు వీళ్ళు అప్పు చేసి నిర్మిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు స్టిల్ ఇప్పటికీ ప్రజల్ని మోసం చేస్తున్నారు. నిజంగా అమరావతి దగ్గర రైతుల దగ్గర తీసుకున్న 33,000 ఎకరాలతోటి నిజంగా సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అయితే ఈ రోజున పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీలు ఎలాగిస్తున్నారు అలాగే పీపీపీ మోడల్లో అమరావతిని ఇచ్చి ఎందుకు నిర్మించట్లేదు?
ఈ రాష్ట్ర రమేష్ గారు ఇప్పటి పరిస్థితి అంటున్నాను. ఇప్పుడు ఈ క్షణం వైసీపీ నెక్స్ట్ ఎన్నికల తర్వాత అమరావతికి సంబంధించి యూటర్న్ తీసుకుందాం సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పారు, మేము అవునన్నా కాదన్నా సరే ఈ రోజున వాళ్ళు అమరావతిని నిర్మిస్తున్నారు. ఇలా చేయడం కారణంగా భావితరాలు నష్టపోతాయి. అదే విజయవాడకి అదే గుంటూరుకి మధ్య ఆ హైవే పక్కన ఒక 500 ఎకరాల్లో పెడితే ఆటోమేటిక్గా అదే డెవలప్ అవుతుంది. అలా డెవలప్ అవ్వాలి తప్ప సిటీ అనేది ఏదో మనం లక్షల కోట్ల రూపాయలు ధారపోసి డెవలప్ చేయడం సమంజసం కాదు అనేది. రమేష్ గారు, రాజధాని 2019లో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానుల కాన్సెప్ట్ వచ్చినప్పటి నుంచి ఈ విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి. కానీ నా ప్రశ్న ఏంటంటే, మీరు అమరావతిని రాజధానిగా అంగీకరిస్తున్నట్టా లేదా? ఏ రోజైనా ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎవరైనా చెప్పారా? చెప్పనిది మీరు రాజధాని లేదు రాజధాని లేదు ఆ క్వశ్చన్ ఎందుకు వస్తుంది మీకు? అమరావతి రాజధాని కాదు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడైనా చెప్పిందా? పరిపాలన రాజధాని కాదు, పరిపాలన రాజధాని, శాసన రాజధాని, అదేవిధంగా న్యాయ రాజధాని మొత్తం కలిపి ఒకే రాజధానిగా అమరావతికి మీరు అంగీకరిస్తున్నారా లేదా అనేటువంటి కాన్సెప్ట్. సార్ ఇప్పుడు అమరావతి ఏకైక రాజధాని కాదా అనేది జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటారు. పార్టీలో చర్చ జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటిస్తారు. ఆ ప్రకటించిన రోజున దాన్ని అది 3 రాజధానుల ఏకైక రాజధాని అనేది ఖచ్చితంగా ఇప్పుడు పరిపాలన అనేది మేము అక్కడి నుంచే చేస్తామని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా మొన్న క్లియర్ గా చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఇంకా దీని మీద అన్ని సార్లు చర్చ మాట్లాడితే గుచ్చి అడగడం ఇది కరెక్ట్ కాదు రహీం గారు. ఎందుకంటే వీళ్ళు చేస్తున్నది నిజంగా వాళ్ళు పరిపాలన అనేది అక్కడి నుంచి చేస్తున్నారో లేదా అనేది అందరికీ తెలుసు. ఈ రోజు 1,00,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నారు. దానికి వచ్చే వడ్డీలను ఎవరు కడతారు? మీరు కడుతున్నారు, నేను కడుతున్నాను, శ్రీదేవి గారు కడుతున్నారు, శరత్ చౌదరి గారు కడుతున్నారు. ఎవరు కడుతున్నారండి? ఎందుకు కడుతున్నాం? ఎందుకు కట్టాలి? అమరావతిని ఎందుకు ఇవ్వట్లేదు? అమరావతిని పీపీపీ మోడల్లో ఎందుకు ఇవ్వట్లేదు? దానికి సమాధానం చెప్పండి. శ్రీదేవి గారు చెప్పండి ఏమంటారు? మొత్తం మీద వైసీపీ మాటలు మీరు విన్నారు, వాలంటీర్ వ్యవస్థతో పాటుగా అమరావతి ఇష్యూ మీద. వాళ్ళు ఫస్ట్ ఒక స్టాండ్ అంటే మేము ఇక్కడే మా నాయకుడు ఇల్లు కట్టుకున్నాడు, ఇక్కడే రాజధాని అన్నారు. అది బానే ఉంది. ఆ తర్వాత మరి నెక్స్ట్ మరి డిసెంబర్ 17 ప్రకటించారు. ప్రకటన ఏంటి? 3 రాజధానులు, అసెంబ్లీ మాత్రమే ఇక్కడ జరుగుద్ది. మరి వైజాగ్ లో ఒక రాజధాని, కర్నూలులో ఒక రాజధాని అని చెప్పి 3 రాజధానులు అని చెప్పి మాట్లాడారు. వాళ్ళకి ఏంటంటే మీరు ఎంతసేపు మాట్లాడినా రమేష్ గారి దగ్గర మీకు సమాధానం దొరకదండి. ఎందుకంటే దానికి సమాధానం లేదు. మేము అప్పుడు ఒక మాట మాట్లాడాం, ఇప్పుడు ఒక మాట మాట్లాడాం. 1,00,000 కోట్లు అప్పు అని చెప్పి మాట్లాడుతున్నారు. 1,00,000 కోట్లు అప్పు కాదు, కేంద్రం హామీతోటి, కేంద్రం ఒక బాధ్యతతోటి ఇస్తుంది అని చెప్పి పదే అలాంటి అబద్ధాలు మాట్లాడకండి. ఈ రోజున వరల్డ్ బ్యాంకు, ఏషియన్ బ్యాంకు అట్లా నుంచి మీరు అప్పులు తీసుకొస్తున్నారు. ప్రజలను మోసం చేయకండి. మీరు తీసుకొస్తున్న అప్పు అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. 25% తీసుకొని 75% రాష్ట్రానికి ఇస్తే దాన్ని మీ వసిపూసి మారేడుకాయ చేసి భూమిచ్చారని చెప్పి రాష్ట్రంలో తప్పుదోవ పట్టించారు. ఆ రాష్ట్రానికి మేము గళమెత్తి మేము 25% మేము తీసుకొని 75% మీకు ఇచ్చాము. ఇది రాష్ట్రానికి మేము ఇచ్చిన భూమి, రాజధానికి మేము త్యాగం చేశామని రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడైతే పబ్లిష్ అయిందో, అమరావతి అంటే ఒక సెల్ఫ్ ఫైనాన్స్ కంపెనీ రాజధాని లాగా ఏర్పడి ఇవాళ ఏదైతే మేము ఇక్కడ పెట్టుబడులు పెడతామని చెప్పేసి క్వాంటమ్ వ్యాలీ కానీ, మరి మద్రాస్ ఇందాక ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ చెప్పారు. మద్రాస్ ఐఐటి ఇన్ఫర్మేషన్ రాంగ్. 100 సంవత్సరాల క్రితం కూడా ఎప్పుడు కూడా అమరావతి మునగలేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మేము ఈ రాజధాని అనేటువంటి ఇష్యూ అంటున్నాం కానీ ఎక్కడ అమరావతి అనేటువంటిది రాజధాని లేకుండా లేదు కదా, మేము అమరావతి రాజధానిగా కంటిన్యూ చేస్తున్నాం కదా. ఒక మనిషి 3 ముక్కలు చేసి 3 చోట్ల పెడతా ఉంటే మనిషికి ప్రాంతానికి సంబంధం, ప్రాణం ఉన్న మనిషికి ప్రాంతానికి సంబంధం. ఇలాగే వితండవాదం మానేయండి. మీరు మీతో మానేయండి. పరిస్థితి లేదండి. రాష్ట్రం బాగుపడుతుంది. అడుగుతుంటే దానికి ఏదేదో చెప్పుకొస్తా, మా వాళ్ళు ఇట్టన్నారు అట్టన్నారంటే ఇప్పుడు మీరు కృష్ణరాజు గారు మరి అమరావతి వేసే రాజధాని అన్నప్పుడు కృష్ణరాజు గారి మాటల్ని
కొమ్మినేని గారు ఖండించాలి. ఆ ఖండన జరగకుండా దాన్ని ఖచ్చితంగా ఖండించాడు కొమ్మినేని గారు. మీకు తెలియదేమో, అది చూసే సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది, కేసు కొట్టేసింది. మరి మా బట్టల మీద కానీ రైతు అంటే బురద పూసుకొని ఉండాలని, మరి మీరు రైతుగా మరి ఏ రైతుగా రాలేదేమో, ఒక్కసారి నాయకుడు రాజకీయ నాయకుడిగా వచ్చారేమో, అందుకని మీకు ఆ బురద గురించి తెలీదు. ఏ రకంగా అయితే ఉద్యమం జరుగుతున్న నాళ్ళు రైతుల్ని రైతు మహిళల్ని కించపరిచి వీళ్ళని వెనక్కి లాగాలి, వీళ్ళే మాకు ప్రథమ శత్రువులా, మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దానిలో ప్రథమ శత్రువులు ఎవరంటే అమరావతి రైతులే, వీళ్ళని అనగదొక్కాలని చెప్పేసి అమరావతిని నాశనం చేయాలి, చంపేయాలనే ఉద్దేశంతో అమరావతికి రూపాయి పెట్టుబడి పెట్టలా. అమరావతి ఏదైనా కట్టడాలు జరుగుతున్న టైంలో కూడా మీరు గ్రీన్ ట్రిబ్యునల్ వెళ్ళటమో లేకపోతే కోర్టుకి వెళ్ళటమో ఏదో ఒకటి చేసి అమరావతి నిర్మాణాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయాలని చూశారు. ఆ అమరావతి అనేది నిర్వీర్యం కాదు. ఇవాళ ఎక్కడా కూడా వరద వచ్చింది అని మీరు ఎక్కడ ఒక పులిహేర పొట్లం కూడా స్పాన్సర్ చేయలేదండి, అదొకటి గుర్తు పెట్టుకోండి. మరి గత 10 సంవత్సరాల్లో కూడా ఎక్కడైనా సరే మీరు ఇచ్చారా? అమరావతి మునిగిపోయింది, ముంపు ప్రాంతం, ఎడారిలో మరి వర్షాలు పడవకండి, ఎడారి మునగదు కదా. మరి శ్మశానంలో రాక్షసులు వాళ్ళు దెయ్యాలే ఉంటారు కానీ మనుషులు ఉండరుగా. అట్లాంటి శ్మశానం కూడా మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు ఇక్కడ. మరి ఏ రకంగా అయితే గత 5 సంవత్సరాలు మీరు అదే సచివాలయంలో ఉండి పరిపాలన చేస్తారు, అదే హైకోర్టు అక్కడ నడిచింది, ఇంకా కూడా అమరావతి మీద విషం జిమ్మే పని మానుకొని అమరావతికి పూర్తి మద్దతు మాదని చెప్పేసి మరి జగన్మోహన్ రెడ్డి గారిని కాస్త నేను కూడా అమరావతికి మద్దతు అని ఆయన చేత అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని, ఏకైక రాజధాని అని చెప్పి మీరు మాట్లాడిస్తే అప్పుడే కొంతలో కొంత 10% ఏమన్నా మిమ్మల్ని నమ్ముతారేమో కానీ ఇప్పుడైతే మాత్రం మిమ్మల్ని నమ్మే పరిస్థితుల్లో లేరు. మీరు ఏదైనా సరే తప్పుదో పట్టించడంలో మీ అంత సిద్ధహస్తులు లేరు, మీరు తెలుసుకొని మాట్లాడండి అంటున్నారు. నేను 31 రోజుగా ఒక్క రోజు కూడా ఇంట్లో అనేది లేకుండా ఏ రకంగా అయితే ఉద్యమంలో మాకు తెలుస్తుంది. ఒక్క నిమిషం శ్రీదేవి గారు ఇంకో 2 ఆరోపణలు చేశారు, నన్ను మీరు సమాధానం చెప్పిన వాళ్ళ కూడా వాళ్ళు మాట్లాడుతున్నంతసేపు మీరేమీ మాట్లాడట్లా, నేను మాట్లాడుతున్నప్పుడు అడ్డం పడుతున్నారు. శ్రీదేవి గారు ఇంకో 2 ఆరోపణలు చేశారు. ఏదో రమేష్ గారు నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. రమేష్ గారు ఒక్క నిమిషం, మనకి సమయం తక్కువ ఉంది కాబట్టి డిస్కషన్ చేసుకుని శరత్ చౌదరి గారు సార్, ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే పూర్తి స్థాయిలో అమరావతి ఇష్యూ కానివ్వండి లేకపోతే వాలంటీర్ల ఇష్యూ కానివ్వండి, ఈ మొత్తం వ్యవహారం మీద వైసీపీ ఇప్పుడు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు లేదా చేస్తున్నటువంటి ఇంకా ప్రకటన పూర్తి స్థాయిలో అధికారికంగా రావాల్సి ఉన్నప్పటికీను క్రియాశీలకంగా రాబోయేటువంటి ఎన్నికల వెనకాల ఉన్నటువంటి వ్యూహం అనుకోవాలి సార్. ఇప్పుడు గత ప్రభుత్వంలో మేము 2014 నుంచి 2019 వరకు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభ సాక్షిగా 30,000 లేదా 50,000 ఎకరాలు మినిమం ఉంటే రాజధాని బ్రహ్మాండంగా వస్తది, అది దానికి తగ్గట్లుగా మీరు ప్రయత్నాలు అన్ని చేయండి. ఇప్పటికే ఈ డిబేట్ మొత్తం మీద నీదే ఎక్కువ అబద్ధాలు చెప్తున్నారు ఎంతసేపు కూడా. అబద్ధాలు ఎక్కడ? నాది ఆంధ్ర రికార్డు ఉంది, ఆంధ్ర రికార్డు ఉంది. పంపిస్తా. 30,000 ఎకరాల ప్రభుత్వ భూమి. సరే, మీరు మార్చినట్టు మేము మార్చలేం కదా. మినిమం 30,000 ఎకరాలు ఉండాలి అని అన్నారు. ఆ తర్వాత ఎలక్షన్స్ మొత్తానికి నేను 3 రాజధానులు కడతాను అని అన్నట్లుగా ఇల్లు ఉంటే బ్రహ్మాండంగా ఉండేది. అలా కాకుండా మా వాడు ఇక్కడ ఇల్లు కట్టేసుకుంటున్నాడు, ఇబ్బంది ఏం లేదు, మొత్తం ఇక్కడే ఉంటారని ఆ రోజా దగ్గర నుంచి మిగిలిన వాళ్ళందరూ వచ్చేసి జగన్మోహన్ రెడ్డి ఇల్లు ఇక్కడే కట్టేస్తున్నారు, చూసారా మీ చంద్రబాబు నాయుడుకి ఇల్లు లేదు అది ఇది అని చెప్పి చెప్పడం మొదలెట్టారు. తీరా వచ్చిన తర్వాత సడన్ గా 3 ముక్కలు ఆట ఆడినట్టు చేసేసి కనీసం ఎక్కడ కూడా ఒక తట్టెడు మట్టేసిన పాపాన పోలేదండి. గత 5 సంవత్సరాలు చూస్తే ఎక్కడ అభివృద్ధి శూన్యం. దాంతో పాటుగా అక్కడ గ్రావెల్ ఎత్తుకొని పోవటం, అక్కడ అమరావతిలో వేసిన లింక్ రోడ్లు వీటన్నిటికి సంబంధించిన గ్రావెల్ ఇవన్నీ ఎత్తుకొని వెళ్ళిపోయిన పరిస్థితులు చూసాం. ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చేసరికి ఇప్పుడు డిఫెన్స్ లో పడిపోయి ఏం చేయాలో తెలియక, సరే ప్రస్తుతానికి మళ్ళీ ఇదివరకు ఒకసారి చెప్పాం కదా, అప్పుడు గొర్రెల్లాగా విన్నారు కదా, ఇప్పుడు కూడా మళ్ళీ చెప్దాం వాళ్ళు వింటారు అని అన్నట్లుగా గుంటూరు విజయవాడ మధ్యలో ఒక 500 ఎకరాలు అయితే సరిపోతుంది, మేము అమరావతిని కాదనలేదు, ఎప్పుడు కూడా అమరావతి కూడా ఒకటి అని చెప్తున్నాము అని అంటున్నారే కానీ అక్కడ ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పడ్డారు అమరావతి మహిళలు కావచ్చు, రైతులు కావచ్చు, వాళ్ళంతా వీళ్ళు ఏంటంటే వాళ్ళని ఏదో కమర్షియల్ యాంగిల్లో చూస్తున్నారు కానీ వాళ్ళు ఇప్పుడు అక్కడ 3 పంటలు పండే భూమిని వాళ్ళు ఇచ్చారండి, ఏం ఆశించకుండా రాష్ట్రం కోసం ఇచ్చారు. వేరే వాళ్ళు ఎవరు ఇవ్వలేని పరిస్థితుల్లో వాళ్ళు వచ్చి అరే రాష్ట్రం బాగుంటే మనం బాగున్నట్లే అని చెప్పి వాళ్ళు ఉదారంగా ముందుకు వచ్చి ఇచ్చారు. అఫ్ కోర్స్ వచ్చి ఇచ్చారు అని అన్నప్పుడు వాళ్ళకి రిటర్నబుల్ ఫ్లాట్స్ అనేవి వస్తాయి. ఆ కవులు కూడా గత 5 సంవత్సరాల్లో ఏ విధంగా ఇబ్బంది పెట్టారు, ఏ విధంగా రాకుండా చేశారు. వాళ్ళు చివరికి
దేవస్థానం నుంచి న్యాయస్థానం అనే పోరాటాలు కానీ ఇంకోటి కానీ చేస్తుంటే అక్కడెక్కడ కనీసం కూర్చొని అన్నం తినే పరిస్థితి కూడా లేకుండా వాళ్ళందరికీ ఫోన్లు చేసి బెదిరించడం కానీ ఇవన్నీ మనం చూసాం. ఇప్పుడు మళ్ళీ ఒక డిఫరెంట్ వాదనకి, ఎందుకంటే మనకి మొత్తం ఉన్న ఛాన్సులన్నీ పోయినాయి కాబట్టి ఇప్పుడు చిన్నగా ఇంజెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అమరావతికి మేము సపోర్టు, మేము అమరావతిని వద్దనలేదు, అమరావతి కూడా కావాలి, మిగిలినవి కూడా కావాలి అని అంటున్నారు. అది ఏ విధంగా కరెక్ట్ అనేది వాళ్ళే ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఒక ఇండివిడ్యువల్ డెసిషన్ ఒకటి తీసుకొని కరెక్ట్ గా రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలి. అందువల్లనే మేము రైతులు మొన్న చంద్రబాబు నాయుడు గారిని అడిగినప్పుడు కూడా మేము ఒక క్రిస్టల్ క్లియర్ స్టాండ్ తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి గెజెట్ నోటిఫికేషన్ తీసుకొచ్చి అమరావతి ఒక శాశ్వత రాజధాని ఆంధ్రప్రదేశ్ కి అనేది చేయడానికి కూడా మేము అన్ని లీగల్ వర్క్స్ చూస్తున్నాము. ఖచ్చితంగా అది నెక్స్ట్ 5-6 నెలల్లో అది కూడా కార్యరూపం దాల్స్తుందండి. ఎక్కడ ముగింపు అంటారు ఈ ఓవరాల్ డిస్కషన్ కి సంబంధించి? సార్, అమరావతి విషయంలో నేను మొన్న అంత ముందుకు పెట్టుకోవడం జరిగింది. ఇప్పటికి ఏంటంటే వైఎస్ఆర్సీపీ ఒక క్రిస్టల్ క్లియర్ గా ఒక స్టాండ్ అయితే లేదు. నేను అనేది ఏంటంటే ఇప్పుడు వాళ్ళు మొదటి నుంచి చూస్తే మనకి ఆయన అమరావతికి ఆయన రమేష్ గారు అన్నట్టు 30,000 ఎకరాలు ఉండాలన్నప్పుడు కూడా అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు మేము మీరు అందరూ ఆమోదిస్తున్నారు కాబట్టి నేను దీన్ని కూడా ఆమోదిస్తున్నానని చెప్పిన మాట వాస్తవం. ఆయన ప్రభుత్వ భూమి అంటూనే అప్పుడు తీసుకున్న నిర్ణయానికి అయితే ఆయన ఆమోదించారు ఒకటి. ఆ తర్వాత కాలంలో ఏమైంది, అసలు ఈ చంద్రబాబు నాయుడు గారికి మహానగరం నిర్మించడం రాదు, నేనే వచ్చి నిర్మిస్తాను, దానిలో ఎటువంటి సందేహం లేదు, నేను కూడా ఇల్లు కట్టుకున్నాను, చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కూడా కట్టుకోలేదని కూడా చెప్పిన మాట కూడా వాస్తవం. ఆ తర్వాత అధికారంలోకి రాగానే కొన్ని నెలలు గడిచిన తర్వాత 3 రాజధానులని ఆయన ఒకటి చెప్పారు. ఆ 3 రాజధానుల బిల్లులో కూడా తేడాలు వచ్చినాయని చెప్పేసి మళ్ళీ ఆ బిల్లును ఉపసంహరించుకున్న పరిస్థితి కూడా ఉంది. ఆ తర్వాత జగన్ గారు పదే ఇదిగో కాపురం తీసుకెళ్లి విశాఖపట్నంలో పెడుతున్నాను, దసరా, సంక్రాంతి, దీపావళి అని 4 సార్లు కూడా చెప్పిన మాట కూడా వాస్తవం. సో ఇవన్నీ కూడా జరిగిన మాట వాస్తవం. అయితే విచిత్రంగా ఏంటంటే ఒక వాదన, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారంలో ఉండగా ఏమీ మాట్లాడిన వ్యక్తి, డెమోగ్రఫిక్ ఇన్బ్యాలెన్స్ ఉంది అని చెప్పేసి 51,000 మందికి ఇళ్ల పట్టాలు కూడా రాజధానికి సంబంధించిన ఏదైతే అక్కడ మిడిల్లో ఉంటుందో అక్కడ కేటాయించిన వ్యక్తి అధికారం పోగానే అక్కడ మంగళగిరి దగ్గర డీజీపీ ఆఫీస్ గానీ నాగార్జున యూనివర్సిటీ దగ్గర అని చెప్పేసి చెప్పిన మాట వాస్తవం. మీరు చెప్పినట్లుగా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానులని, తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి సిచ్యువేషన్ కాబట్టి దీని మీద పూర్తి స్థాయిలో ప్రకటన రావాలి. కాబట్టి అంశం వచ్చిన తర్వాత మరొకసారి కూడా మనం పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి డిస్కషన్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ రోజు నాతో పాటు మెగా డిబేట్ లో పార్టిసిపేట్ చేసినటువంటి రమేష్ గారికి, శ్రీదేవి గారికి, మస్తాన్ రావు గారికి, శరత్ చౌదరి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇది వాళ్ళ మెగా డిబేట్. రేపు డిబేట్ లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.